జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా భారతీయ సిమెంట్ కి దోచిపెట్టిన దోపిడీ గురించి ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. విషయం ఏంటంటే గతంలో గృహ నిర్మాణ సంస్థ పేరుతో 18 సిమెంట్ కంపెనీల నుంచి వీళ్ళు సిమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి దాన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం కుదరదు. ఆ సిమెంట్ కంపెనీల క్యాపబిలిటీని బట్టి వారికి ఆర్డర్లు ఇవ్వాలంటే భారతీయ సిమెంట్ కంటే కూడా అధిక క్యాపబుల్ ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలకేమో తక్కువ ఆర్డర్లు, దానిలో సగం క్యాపబుల్ కూడా లేనటువంటి భారతీయ సిమెంట్స్ కేమో అధిక ఆర్డర్. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం అంటే వాడు కాబట్టి మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణానికి సంబంధించి ఒక స్కీమ్ తెచ్చాడు. ఏంటంటే ఒకటి మేము డబ్బులు ఇస్తాము, మెటీరియల్ ఇస్తాము, మీరు కట్టుకోవాలి, లేదా పూర్తిగా డబ్బులు ఇచ్చేస్తాము, మెటీరియల్ మొత్తం మీరు కొనుక్కుని కట్టుకోవడం. మూడోది ఏంటి, మీరు కట్టుకోలేని పక్షంలో థర్డ్ ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం కట్టిస్తుంది. సో ఈ థర్డ్ ఆప్షన్ లోనే స్కామ్ అనేది ఉంది. ఆ రోజు ఎవరికి అర్థం కాల. ఈ థర్డ్ ఆప్షన్ లో స్కామ్ అనేటప్పటికి దాదాపుగా 3.5 లక్షల మంది ఏమన్నారంటే మేము కట్టుకోలేము, ప్రభుత్వమే కట్టించివ్వాలని చెప్పి ఒక ఆప్షన్ ఎంచుకున్నారు. ఇతర సంస్థలతో పోలిస్తే భారతీయ సిమెంట్స్ కి బస్తాకి 3 రూపాయలు అదనం. మళ్ళీ మరి ఈ లెక్కన ఎంత దోపిడీ చేస్తుంటారో మీరు ఆలోచించండి. ఇంతకంటే ఖరీదైనటువంటి సిమెంట్ సంస్థలకు లేని ధర భారతీయ సిమెంట్స్ కి చెల్లించారు. ఎలా చెల్లించారు?